ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. వ్యవసాయం లాభదాయకమైన ఆలోచన కాదని ఒక బలమైన అవగాహన ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడిప్పుడే మన యువత వ్యవసాయం వైపు దృష్టి పెడుతున్నారు. పాత పద్ధతులకు కొత్త ఆలోచనల్ని జోడించి వ్యవసాయంలో సంపాదించడానికి ఎంతో ఉందని నిరూపిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు దొడ్డబళ్లాపూర్ తాలూకాలోని తితహళికి చెందిన ఈ రైతు. ఇది తను నూతన డ్రైవ్ మరియు నిరంతరం ప్రయోగాత్మకంగా బహుళ పంట పద్ధతులు పాటించడం వలన తనకు అధిక సంపద రావడానికి సహాయపడిందని 51 ఏళ్ల వయస్సు ఉన్న హెచ్ సదానంద తెలుపుతున్నారు. ఒక్క గజం కూడా వృధా పోకుండా తన భూమిలో దాదాపు 30 రకాల పంటలను అతను సాగు చేస్తాడు. ఇందులో టొమాటో మరియు పోక చెట్లు సగం ఎకరాల్లో పండిస్తున్నాడు. దీనిపై తనకు సుమారు 2,50,000 వరకు ఆదాయం గడిస్తున్నాడు. పోక చెట్లతో పాటు అల్లం కూడా సాగు చేస్తారు. ఇది తనకి సంవత్సరానికి 70,000 దాకా ఆదాయం వస్తోంది. వ్యవసాయం అంటే కేవలం పంటపై ఆధారపడటమే కాకుండా సదానంద 250 గిరిరాజా కోళ్లు పెంచుకోవటానికి తన వద్ద ఉన్న స్థలంలో వాటికి కొంత కేటాయించాడు. ప్రతి 3 నెలలకొకసారి కోళ్లను విక్రయిస్తూ సంవత్సరానికి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. పౌల్ట్రీ రెట్టలు పోక చెట్లకు విలువైన ఎరువు, వ్యవసాయ వ్యర్థాలు పక్షులకు ఆహారంగా ఉపయోగిస్తారు. అలా దేనిని కూడా పోనివ్వకుండా ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు ఈ రైతు. అంతేకాదు ప్రకృతిలోని అందాలను రెట్టించి పూల చెట్లకు కూడా తన సంపదనలో భాగాన్ని కల్పించాడు. 1 ఎకరాలో సుమారు 3వ వంతు భూమిలో 2,000 గులాబీ మొక్కలను నాటారు. దీని ద్వారా అతను సంవత్సరానికి ₹4,00,000 సంపద వస్తోంది. మరియు కూర పంటలను వదలలేదు. ఈ తెలివిగల రైతు 1 ఎకరాలో 4 క్యాప్సికం పంటను వేశాడు మరియు అది అధిక నాణ్యత ప్రత్యామ్నాయంగా పెరిగింది. సుమారు 6 నెలలు సాగు చేసిన క్యాప్సికం 5.40 లక్షలు ఉండగా రాబోయే 6 నెలల్లో క్యాప్సికం స్థానంలో గులాబీ రకాలు సంవత్సరానికి 2.5 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాఫీ మొక్కలు, బొప్పాయి, సపోటా మరియు నిమ్మ చెట్లు పెంచటం, అలాగే అదనంగా ఒక చిన్న కూరగాయల పెంపకం, చేపల పెంపకం కొలను, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఏ మొక్కల వ్యర్థాలను పోనివ్వకుండా వ్యవసాయ క్షేత్రానికి తోడుగా పాడి వ్యవస్థను కూడా నమ్ముకున్నాడు. ఈ రైతు పెంచుతున్న ఆవులు రోజుకు 80 నుండి 100 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఎరువులు ఆవు వ్యర్థాల నుంచి లభిస్తోంది. అలాగే వీటితో గోబార్ గ్యాస్ కూడా లభిస్తోంది. ఒక చిన్న చెరువు అజోలా మొక్కలతో నిండి ఉంటుంది. ఇది ఒక మంచి ఆవు ఆహారం. నీటిపారుదల కోసం బోర్పై ఆధారపడిన సదానంద మొత్తం భూమికి బిందు సేద్యం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ రాయితీని కూడా 50,000 పొందాడు. డ్రిప్ ఇరిగేషన్ నా మొత్తం భూమిని 4 గంటల పాటు 3 ఫేజ్ కరెంట్ తో నడుస్తోంది అన్నారు. అంతేకాదు ఇది కలుపును నిరోధిస్తుంది మరియు ఒక్క రోజుకు ₹400 కార్మిక ఖర్చులు కూడా ఆదా చేస్తుందన్నారు. రోత్ వీలర్ మరియు గ్రేట్ డెన్ కుక్కల జాతులను పెంచుతున్నాడు. వీటి ద్వారా సంవత్సరానికి ₹1,20,000 వరకు ఆదాయం వస్తోంది. ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన అవార్డులతో గౌరవం పొందాడు. అనేక వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు దేశ విదేశాల నుంచి వచ్చి ఇతడి పంటలను చూసి వినూత్న ఆలోచనలు తెలుసుకోవడానికి వస్తున్నారు. తన గ్రామంలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో రీసోర్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అందించిన వినూత్న ఆలోచనలను స్వీకరించిన తరువాత తన వ్యవసాయ ఆదాయం పెరిగిందని సదానంద చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, మన తాతలు ఇచ్చిన భూములను మనకు అవసరమైనప్పుడు అమ్ముకోవడానికే కాదు, కొత్తగా ఆలోచించి ఎన్నో రకాలుగా ఉపయోగించి మనం ఎంత డబ్బు సంపాదించొచ్చో చెప్తున్నారు ఈ రైతు. సో ఫ్రెండ్స్, మన నిరుద్యోగ యువత ఒకసారి ఈ దిశగా ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.